అడుగు శంకర్ వచ్చాడు. ఒకటే చూసాం. శంకరా శంకరా శంకరా. ఏంటి మామా బోర్లు వచ్చినాయి? బోర్ వచ్చింది. కొత్త గారు బోర్ శాంక్షన్ చేశాడు. శంకరా అంతా నీ వాళ్ళే. శంకరా. నమస్తే శంకర్. నమస్కారం సార్. రా శంకర్. ఎంఆర్ఓ ఆఫీసులో నువ్వు మాట్లాడే మాటలకు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం షేక్ అయింది. నాదేముంది సార్, అంతా మీదయ్యా. కొబ్బరిగా కొట్టు. రండి సార్, మీరు కూడా రండి. గంగారం తల్లి. గంగమ్మ తల్లి. నీళ్ళు పడిపోతల్లే. సార్ నీళ్ళు పడితే అంటారా? టెన్షన్ పడకు శంకర్. అదించేవయ్యా, నీలాంటి వాడు పల్లెలో ఉంటే ప్రతి పల్లె బాగుపడుతుంది శంకర్. తీర్చుకోలేదు. ఎవరిల్లు? అల్లుడు ఎక్కడున్నావు? చాలా పెద్ద మ్యాటర్ అల్లుడు. ఏం మ్యాటరా? ప్రెసిడెంట్ మానేశాడు అనుకుంటే ఎవరెవరో స్మగ్లింగ్ చేస్తున్నారా? ఎవరు మామా? ఎవరో తెలియదు అల్లుడు. అన్ని కొత్త కొత్త ముఖాలు. అవునా? ఎక్కడున్నావు? సర్వ దగ్గర ఉన్నాను అల్లుడు. ఎందుకెళ్ళావు అక్కడికే? ఏమో అల్లుడు, భయం భయంగా ఉంది. నువ్వు వచ్చే అల్లుడు. నేను బయలుదేరుతాను. వచ్చి నిన్నటి వరకు మాత్రం ఉండే మావ, ఈ రోజు మొత్తం లేడంటే నమ్మలేకపోతున్నారా? అన్ని చంపే శత్రువులు ఆడికి ఎవరున్నారా? నీ మీద పక్కతో ఆ ప్రెసిడెంట్ గారిని నేను చేయలేక మామని వాడే చంపేసి ఉంటాడు. వాడు కాదురా, వాడు కాదు. వాడు కాకపోతే ఇంకా ఏంటి అడుస్తావంటే? వాడు కాదనగా. వాడు కాదురా, వాదిస్తావంటే? వాడు పన్నగాడరా. ఎన్నాళ్ళు ఆడాడుకున్నామరా. వాడు కాదు. ఏం తెలుసు నీకు? ఈ చేతుల్లో చచ్చిపెడరా, ఈ చేతులతో మోసానరా, ఈ చేతుల్లో కళ్ళని పెడరా. వాడు కాదురా. దీని వెనకతలు ఏదో ఉంది. అడవిలో మృగాలతో పాటు మానవ మృగం ఏదో తిరుగుతుంది. అడవిని అడ్డం పెట్టుకుని అడ్డొచ్చిన వాళ్ళందరూ నరికేస్తుందిరా. ఆ మృగం ఏంటో కనిపెడతా. ఆ మృగాన్ని పట్టుకుంటా. అని పట్టుకుంటా. ఏమనాయనా కబురెట్టినావు? ఏమిరైనా ఇది? 2 లారీల లోడ్. ఎంతో తెలుసా? 5 కోట్ల రూపాయలు. ఆయన లక్ష్మీదేవిని అడుగులో పెట్టుకుని ₹1 పావుల కోసం జనాలతో ముక్క గుర్తుపడతాం. దానివల్లే ఆ శంకర్ గారిని మీద ఫోకస్ పెట్టాడు. నువ్వు ఆయన కెలకడం వల్ల వాడిని విషయాలు వేలు పెట్టాడు. ఓ పార్ట్నర్ నీతో బిజినెస్. ఎన్నాళ్ళు నువ్వేదో పీకుతావు అనుకున్నాను. నా చెల్లిపోయింది. నీలా ఏడుస్తూ కూర్చున్నానా? అదే బిజినెస్. అది కాదండి నేను చెప్పేది. నీ వల్ల ఏం కాదని అర్థమైంది. నేనే చూసుకుంటాను. చిన్న దందాలు చేసింది చాలు. ఒక్కటే పెద్ద డీల్, 100 కోట్లు. దాంతో రేంజ్ మారిపోవాలి. రేపెట్టి పరిస్థితుల్లో సరుకు అడివి దాటాల్సిందే. అడ్డం వస్తే వాడుండడు. శభాష్ రవి. ఈ దెబ్బతో ఇద్దరు సెటిల్ అయిపోవాలా? 50 ఏళ్లుగా సెటిల్ అయింది చాలు. ఇక రెస్ట్ తీసుకో. అది కాదండి, రెస్ట్ తీసుకుంటే మంచిది.